హలో అండి. మరొక బ్యూటిఫుల్ వ్లాగ్‌తో ఈరోజు వచ్చానండి. ఇంట్లో పని ఏం చూపించట్లేదండి. బయట ఎక్కడో చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి. పెళ్ళికి కావాల్సిన శారీసు, పిల్లలకి కావాల్సిన బట్టలు, చిన్న చిన్న వస్తువుల కోసమైతే షాపింగ్‌కి వెళ్ళామండి. ఈరోజైతే మొత్తం మీకు షాపింగ్ వీడియోనే చూపించేస్తానండి. ఓన్లీ శారీస్ మాత్రమే చూపిస్తాను. నేను చూపించే ఈ శారీస్‌లో ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే నేను ఎక్కడ శారీస్ తీసుకున్నానో ఆ షాప్ అడ్రస్ కూడా మీరు కింద మెన్షన్ చేయండి. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. పెళ్లి షాపింగ్ అనగానే ఏం గుర్తుకొస్తాయండి? మనకైతే ఫస్ట్ చీరలు షాపింగ్ చేసుకోవాలి, వాటికి మంచి బ్లౌజులు అనేది ఎంబ్రాయిడింగ్ చేయించుకోవాలి కదా. ఆ తర్వాత గోల్డ్ షాపింగ్ అనేది వెళ్తాం. కానీ ఫస్ట్ పిల్లలకి చూస్తున్నాం ఇక్కడ మేము. పిల్లల షాపింగ్ తొందరగా కాదు అనేసి పెద్దవాళ్ళ శారీ సెక్షన్కి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి శారీస్ అయితే చూడండి, మిస్ అవ్వకుండా ఎంత బాగున్నాయో. कलर है ये जब खाओ भाई 20 रुपया मगम वर्क पट्टू पेंसिल लगा बोलो देखो एसी लगा बोलो बिगाड़ के बच्चों गर्मी में सर्दी आने वाले पूरा वाइट कलर के कवर डाल दे रहे अच्छा షాప్ లోపలికైతే వెళ్ళామండి. వెళ్ళగానే ఎవరికి మేడం శారీస్ అని అడిగారు. పెళ్లి కూతురికి కావాలి అని చెప్పామండి. పెళ్లి కూతురుకు సంబంధించిన శారీస్ మొత్తం తీసి మా ఎదురుగైతే పెట్టారు. చూడ్డానికైతే చాలా బాగున్నాయండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, కాస్ట్ కూడా అంతే ఉన్నాయి. ఈయన 400 కోటి ఈయన మంగళవారమే తీసుకున్నాం, ముట్టి రోజు మీద బిల్లు తేలేం కదమ్మా. అక్కడ పట్టు చీరలు కానీ తేలేను. ఆయన దగ్గరికి ఒక
देखिए वहाँ पे वो है। हाँ दे दो। చూశారు కదండి ఎలా ఉన్నాయో శారీస్ అన్నీ. వీటి కాస్ట్ ఎంత ఉందో కింద మెన్షన్ చేయండి. అలాగే ఈ షాప్ అనేది ఎక్కడుందో కూడా చెప్పండి. నేనైతే షాపు ఫుల్ అడ్రస్ అయితే మీకు చూపించలేదు, కానీ మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు కూడా ఎప్పుడైనా ఈ శారీ తీసుకున్నారా? తీసుకుంటే కాస్ట్ ఎంతో చెప్పండి.